on the occasion of World Hypertension Day, which was celebrated on 17th May every year. I'm going to speak about hypertension, that what is a hypertension, what are the causes of hypertension, how to prevent them, why we celebrate the World Hypertension Day. I'm going to discuss on this day. నార్మల్గా ఏంటంటే హైపర్టెన్షన్ డే యూజువల్గా మే 17th ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే మెజర్ హైపర్టెన్షన్ యాక్యురేట్లీ అండ్ కంట్రోల్ ఇట్ అండ్ లీవ్ లాంగర్. సో దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్స్ హైపర్టెన్షన్ డే. సో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ హైపర్టెన్షన్. హైపర్టెన్షన్ ఏంటంటే వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ద హార్ట్ డిసీజెస్. వరల్డ్ పాపులేషన్ తీసుకుంటే మనకి అబౌట్ 40% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ సఫరింగ్ విత్ హైపర్టెన్షన్. సో ఇన్ ఇండియాలో కూడా తీసుకుంటే ఏంటంటే 20-30% ఆఫ్ ద పేషెంట్స్ హ్యావింగ్ ద హై బీపీ. హైపర్టెన్షన్ అంటే ఏంటంటే నథింగ్ బట్ హై బీపీ. హై బీపీ అంటే నార్మల్ బీపీ నార్మల్గా తీసుకుంటే ఇట్స్ 120/80 టెక్స్ట్ బుక్ లో. బట్ రేంజ్ ఏంటంటే there are two types of hypertension. One is systolic and a diastolic. Diastolic 100 to 140 millimeters of mercury is the normal BP. If more than 140, we say high BP. If diastolic is more than 90, we'll say high BP. So BP ki cutoff ఏంటంటే high BP ki 140/90, more than 140/90 we'll say hypertension or high BP. ఈ హై బీపీ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ కంట్రోల్ చేసుకోలేదు అనుకోండి, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల స్ట్రోక్స్ రావటం కానీ, హార్ట్ అటాక్స్ రావటం కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఆర్ లెగ్ ప్రాబ్లమ్స్ కానీ, క్లారికేషన్ అంటారు, అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ హైపర్ టెన్షన్ నార్మల్గా ఏమంటామంటే మేము సైలెంట్ కిల్లర్ అంటారు. మనకు తెలియకుండానే ఇట్ డ్యామేజెస్ ద బ్రెయిన్, హార్ట్ అండ్ కిడ్నీస్ ఆల్సో. సో కంట్రోల్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి అండ్ డైట్ కంట్రోల్ చేసుకోవాలి. వీటితో కూడా కంట్రోల్ కాలేదంటే దెన్ మెడికేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు 140/90 కంటే బీపీ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఈ మెజర్స్ పాటించాలి. దేర్ ఆర్ 3 stages ఆఫ్ హైపర్ టెన్షన్. ఏంటంటే స్టేజ్ 1 హైపర్ టెన్షన్, స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3. స్టేజ్ 1 అంటే బీపీ ఇస్ 140/90, diastolic 90 to 100 we'll call it as mild hypertension. More than 100 we'll say moderate to severe hypertension. సో ది గోల్ ఏంటంటే ఎప్పుడైనా హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసినప్పుడు 140/90 కంటే ఉండేటివి చూడాలి. ఐడియల్ గా షుగర్ ఉన్న పేషెంట్స్ లోనైతే 110/80 కంటే తక్కువ మేనేజ్ చేస్తే మంచిది. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్ రెండు కాంబినేషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ డైట్ కంట్రోల్ కానీ మనం ఎన్ని రోజులు చేయాలంటే 1 to 2 months చేసిన తర్వాత స్టిల్ హై బీపీ ఉన్నప్పుడు మెడిసిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకు ఒక మిత్ ఏంటంటే ఒకసారి మెడిసిన్స్ మొదలు పెడితే లైఫ్ లాంగ్ తీసుకోవాలని. బట్ మీరు డైట్ కంట్రోల్ చేసి, వెయిట్ కంట్రోల్ చేసి, తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే బీపీ తక్కువ అయితే మనం బీపీ మెడిసిన్స్ ఆపడానికి ఆస్కారం ఉంటుంది, ఆర్ డోసేజెస్ తక్కువ చేయడానికి ఉంటుంది. On this day, I am giving the message that measure your BP, control it very well, and live long. Thank you.